ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో అన్న నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా అనేకమైన కార్యక్రమాలు ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ అంటానే తెలుగు జాతి ఉన్నంత వరకు నిలబడే పేరు. ఎన్టీఆర్ అనేది తెలుగు జాతిని విశ్వవిఖ్యాతిగా నిలిపిన ఘనత ఎన్టీఆర్ గారికి దక్కుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కేవలం పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే తెలుగుదేశం ప్రభుత్వం స్థాపించి ఈరోజు అనేకమైన సంక్షోభాలు వచ్చినా, అనేకమైన ఇబ్బందులు పడినా, అనేకమైన ఇబ్బందులు పెట్టినా కానీ తెలుగుదేశం పార్టీ ఏర్పడిన 44 ఏళ్ళు అయినా కానీ ఈరోజు కోటి సభ్యత్వాలు ఉన్నాయంటే అది కేవలం అన్న నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ ఘనతే అని చెప్పేసి తెలియజేసుకున్నాం. ముఖ్యంగా ఆ రోజు బడుగు బలహీన వర్గాలకి, ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీలకి రాజకీయ ప్రాధాన్యత కానీ, రాజకీయ అవగాహన కానీ, రాజకీయ పదవులు కానీ ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి తెలియజేస్తున్నారు. దాని తర్వాత అదే పార్టీ అదే క్రమశిక్షణని అదే పంతాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 44 ఏళ్ళు అయినా కానీ సుదీర్ఘంగా రాజకీయ పార్టీని అలాగే నిలబెడుతూ ముందుకు తీసుకొచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మళ్ళా ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు అదే పంతాన్ని కొనసాగిస్తూ ఈరోజు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమింపబడి ఈరోజు యువతనైతేమి అలాగే స్త్రీ శక్తిని అయితేమి నిన్న మన మానాడులో స్త్రీ శక్తి కింద 33% రిజర్వేషన్ కావాలని చెప్పేసి తీర్మానంగా ప్రవేశపెట్టిన ఘనత మన యువ నాయకుడు నారా లోకేష్ గారిది. ఈరోజు మీరు చూస్తున్నారు, గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో దుర్మార్గపు పాలన కొనసాగించారు. కనీసం ఎక్కడే కానీ స్త్రీలకు రక్షణ లేదు, మానభంగాలు జరిగాయి, హత్యలు జరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 24 నెలల కాలంలోనే దాదాపు 25 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు. దాదాపు 20 లక్షల ఉద్యోగాలకు పైగా కల్పించిన ఘనత మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారిది, ఎన్డీఏ ప్రభుత్వాన్ని. ఈరోజు మీరు చూస్తున్నారు అనంతపూర్ తీసుకుంటే కనివిని ఎరుగని రీతిలో పుట్టపర్తిలో మనం ఊహించిన విధంగా 5వ జనరేషన్ యుద్ధ ఫైటర్ జెట్ యుద్ధ విమానాన్ని తీసుకొచ్చేస్తున్నారు. మనం కలలోగానే ఊహించలే మన పుట్టపర్తి దగ్గర ఫైటర్ జెట్ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందని. అంటే ఇలాంటి అనేకమైన ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు అనంతపూర్ జిల్లానైతేమి అనంతపూర్ నియోజకవర్గాన్ని అయితేమి పూర్తిగా డెవలప్ చేసే విధంగా తీసుకెళ్తున్నారని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి మహానాడు పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే అన్న నందమూరి తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాగరాజు గారు, గౌరవ శాసనసభ్యులు వారి ఆధ్వర్యంలో, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనంతపురంలో ఘనంగా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతాం. కరువు సీమకు కృష్ణా జలాలు తీసుకొచ్చిన వ్యక్తి అన్న ఎన్టీ రామారావు గారు. ఏదైతే ఆ రోజు 1983లో మద్రాసు రాష్ట్రానికి తాగునీరు లేదంటే దాని ద్వారా రాయలసీమలో తెలుగు ప్రాజెక్టు తీసుకొని హంద్రీనివా ప్రాజెక్టు, గాలేరు నగరి ప్రాజెక్టు, అదేవిధంగా ఆ రోజు విద్యుత్ శక్తి కొరత ఉన్న సందర్భంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టును కడప జిల్లాలో కూడా ఏర్పాటు చేసి రాయలసీమ అంతా కూడా కృష్ణా జలాలు తీసుకొని వచ్చి రాయలసీమ వాసుల రైతాంగానికి కానీ తాగునీరు సాగునీరు తీసుకొచ్చిన మహోన్నత వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఈరోజు ఆ 44 సంవత్సరాల పార్టీ ప్రస్థానంలో 30 సంవత్సరాలుగా సంక్షేమాన్ని, అభివృద్ధిని కంటిన్యూ చేస్తూ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రం కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం పనిచేస్తూ ఉన్నాడు. అదేవిధంగా భవిష్యత్తు కోసం యువనేత నారా లోకేష్ గారు ఈరోజు ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షిస్తూ యువతకు భరోసా ఇస్తూ ఉద్యోగ కల్పన కృషి చేస్తున్న నాయకుడు. 3 తరాలుగా ఈ రాష్ట్రం కోసం ఏదైతే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏ క్షణంలో
తెలుగుదేశం పార్టీని అనౌన్స్ చేశాడో కానీ 44 సంవత్సరాల్లో 16 + 6 23 సంవత్సరాలు దాదాపు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పోరాడుతూ ఉంది, పనిచేస్తూ ఉంది. ఈరోజు ఈ మహానాడు సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారికి 103వ జయంతి సందర్భంగా ఘనంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. తెలుగు జాతి ఖ్యాతి విఖ్యాతి తెలుగు వారి ఆత్మగౌరవానికి నిలువెత్తు సాక్షిగా ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతిని ఈ రోజు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో తెలుగు వారు ఎక్కడున్నా సగౌరవంగా ఈ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత దాదాపు 44 వసంతాలు పూర్తి చేసిన తర్వాత కూడా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా ఈ పార్టీ నిలబడిందంటే దానికి కారణం నందమూరి తారక రామారావు గారు వేసినటువంటి పునాది చెప్పేసి మేము ఈ రోజు చెప్పక తప్పదు. ఎందుకంటే వారు పార్టీని పెట్టిందే బడుగు బలహీన వర్గాల వారి కోసం. ప్రత్యేకించి 2 రూపాయలకే కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టడమే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల వారికి పక్కా గృహాలు ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో మొదలు పెట్టేటువంటి ఏకైక వ్యక్తి భారతదేశంలో అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చెప్పక తప్పదు. వారు చూపించిన మార్గంలో ఈ రోజు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి సంక్షోభాలు ఎదుర్కొంటూ కూడా ఈ రోజు పార్టీని నిలదొక్కునేలాగా ఈ రోజు వారి బాటలు నడుస్తున్న నారా చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఈ రోజు 3వ తరంగా వచ్చిన నారా లోకేష్ గారు ఈ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్ గా అయిన తర్వాత మొట్టమొదటి ఎన్టీఆర్ గారి జయంతి వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ రోజు చూస్తున్నాం ముగ్గురు కూడా ఒక తరం నుంచి ఇంకో తరానికి మారిన తర్వాత కూడా తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తిగా ఎన్టీ రామారావు అయితే, ప్రపంచానికి తెలుగువారి విజ్ఞానాన్ని విశ్వాప్తం చేసేటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు అయితే ఈ రోజు ప్రపంచాన్ని మన ముందుకు తీసుకొచ్చిన వ్యక్తిగా నారా లోకేష్ గారు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. అనేక దేశాల నుంచి ప్రపంచంలో అనేక సంస్థలు కూడా ఈ రోజు పెట్టుబడి రూపంలో ఆంధ్రప్రదేశ్ పెట్టడానికి ముందుకు వస్తున్నారంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషి అని చెప్పి చెప్పక తప్పదు. కాబట్టి ఈ రోజు తెలుగు వారి యొక్క ఆత్మగౌరవాన్ని చాటి చెప్పినటువంటి నందమూరి తారక రామారావు గారి ఆశయాలు ఏవైతే ఉన్నాయో పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసమో పనిచేసేటువంటి బాధ్యతని ప్రతి కార్యకర్త నాయకుడు కూడా మనసులో పెట్టుకొని ఈ పార్టీని 10 కాలాల పాటు కొనసాగించేలాగా వారి యొక్క సేవల్ని మనం ఏ విధంగా మనకి ఇచ్చారో ఆ సేవల్ని పూర్తి స్థాయిలో బడుగు బలహీన వర్గాలకి అందించేలాగా కృషి చేయడమే మనకు వారికి ఇచ్చేటువంటి ఘన నివాళిగా తెలియజేసుకుంటూ ఈ రోజు నిజంగా ఒక సంతోషమైనటువంటి ఒక వేడుకలుగా ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబంలో పుట్టినరోజు వేడుకలు ఎవరికి చేసుకుంటారో ఆ విధంగా తెలుగు వారు చేసుకుంటున్నటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకి, శ్రేయస్ అందరికీ కూడా ఎన్టీఆర్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా మహనీయుడు, మహానుభావుడు మన నందమూరి ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో స్టార్ట్ చేసిన ఈ పార్టీ 44 సంవత్సరాలు దిగ్విజయంగా ఈరోజు కొనసాగుతా ఉంది. పరంపరంగా సంక్షేమం, అభివృద్ధి రెండు కూడా ఆనాటి మహనీయుడు, మన యువ పురుషుడు, ఈ తెలుగు జాతిని ఆత్మగౌరవం నిలిపిన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఈనాటికి అదే సంక్షేమాన్ని కొనసాగిస్తున్న మన నాయకుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు కూడా అదే సంక్షేమం, అభివృద్ధి సమపాలుగా తీసుకోపోయి ఈ రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారు. అదే బంధాన 3వ తరము నాయకుడు, ఈ రాష్ట్ర దశ మార్చే నాయకుడు, రాష్ట్రం నిరంతరం బాగుపడాలని ఆలోచన చేసి ముఖ్యంగా యువతను పాలు పంచుకోవాలనే ఆలోచనతో వచ్చిన నాయకుడు మన మాన్య మంత్రివర్యులు నారా లోకేష్ గారు. వీరు ముగ్గురు కూడా 3వ తరం కార్యకర్త అధినేత, శ్రీశక్తి యువత భాగం పంచుకోవాల, సంక్షేమం ఈ రాష్ట్రంలో అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతా ఉంది. మహనీయుడు, మహానుభావుడు నందమూరి ఎన్టీ రామారావు గారు జయంతిని రాష్ట్రం మొత్తం కాదు, ఎక్కడ తెలుగు వాడు ఉంటే ప్రపంచం మొత్తం కూడా ఈ రోజు ఒక పండుగగా చేసుకుంటాడు. తెలుగు యుగ పురుషుని ఒక ఆరాధ దైవంగా ఈ రోజు తెలుగు వాళ్ళంతా కొలుచుకుంటారని తెలియజేస్తూ చేస్తాం.